హాయ్ ఫ్రెండ్స్, మనం ఐపీఎల్ చూసినప్పుడు ఒక కామన్ డౌట్ ఉంటుంది. ఈ ప్లేయర్ 10 crores, ఆ ప్లేయర్ 15 crores అంటూ. ఒక సీజన్ ఆడడానికి అంత మనీ ఎందుకు ఇస్తారు అసలు? ఈ వీడియోలో ప్లేయర్స్కి అన్ని కోట్లలో శాలరీస్ ఎందుకు ఇస్తారు, స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం రండి. ఫస్ట్, శాలరీ అంటే స్కిల్ వాల్యూ. ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాలి, శాలరీ అంటే కష్టం కాదు, వాల్యూని. ప్లేయర్స్కి ఉన్న స్కిల్, ఎక్స్పీరియన్స్, పర్ఫార్మెన్స్, కన్సిస్టెన్సీ ఇవన్నీ కలిసి అతని మార్కెట్ వాల్యూ డిసైడ్ చేస్తాయి. ప్లేయర్ స్కిల్ ఎక్కువ ఉంటే ప్రైస్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. నెక్స్ట్, డిమాండ్ వర్సెస్ సప్లై రూల్. ఎకనామిక్స్ సింపుల్ రూల్: డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ, ప్రైస్ హై. ప్రపంచంలో కొన్ని కోట్లలో ఆడియన్స్ ఎంటర్టైన్ చేసేది చాలా తక్కువ మంది ప్లేయర్సే. ఆపర్చునిటీస్ లిమిటెడ్, అందుకే టాప్ ప్లేయర్స్కి కొన్ని కోట్లలో శాలరీస్ వస్తాయి. నెక్స్ట్, ఐపీఎల్ ఈజ్ ఏ బిజినెస్, నాట్ జస్ట్ క్రికెట్. అది అర్థం చేసుకోవాలి మీరు ఫస్ట్. ఐపీఎల్ అంటే జస్ట్ టోర్నమెంట్ కాదు, అది మల్టీ బిలియన్ బిజినెస్. టీమ్స్ మనీ ఎలా ఎర్న్ చేస్తాయంటే మీడియా రైట్స్, స్పాన్సర్షిప్స్, టికెట్స్, మర్చెండీస్. ఈ బిజినెస్లో ప్లేయర్ అంటే ఒక మెయిన్ ప్రోడక్ట్ లాగా. ప్రోడక్ట్ స్ట్రాంగ్ అయితే ఇన్వెస్ట్మెంట్ కూడా హైగా ఉంటుంది. మీరు అసలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రోడక్ట్ అంటే ప్లేయర్ అని అర్థం. నెక్స్ట్, వ్యూవర్షిప్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ. ప్లేయర్ పాపులర్ అయితే టీవీ రేటింగ్ పెరుగుతాయి, యాడ్స్ వాల్యూ పెరుగుతుంది, స్పాన్సర్షిప్స్ హార్ట్. ఎగ్జాంపుల్, స్టార్ ప్లేయర్ ఆడితే వ్యూవర్స్ ఎక్కువ, అడ్వర్టైజర్స్ ఎక్కువ, రెవెన్యూ ఎక్కువ. సో ప్లేయర్ వాల్యూ అంటే ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పెన్సివ్ కాదు. నెక్స్ట్, బ్రాండ్ వాల్యూ ఆఫ్ ఏ ప్లేయర్. ప్లేయర్ జస్ట్ బ్యాట్ ప్యాన్ కాదు, ఈజ్ ఏ బ్రాండ్. బ్రాండ్ వాల్యూ వల్ల జెర్సీ సేల్స్, మర్చెండీస్ సేల్స్, సోషల్ మీడియా ఎంగేజ్మెంట్. వన్ స్టార్ ప్లేయర్ వల్ల టీంకి కొన్ని కోట్లలో ఇన్కమ్ వస్తుంది. అందుకే టీమ్స్ హై శాలరీ ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు. నెక్స్ట్, మ్యాచ్ విన్నింగ్ ఇంపాక్ట్. ఒక ప్లేయర్ మ్యాచ్ గెలిపగలడు, సీజన్ని మార్చగలడు, టీమ్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉన్నదని ఇస్తే అతన్ని ఎంత డబ్బులైనా ఇచ్చి మరీ కొంటారు. ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ గెలిస్తే కొన్ని కోట్లలో రెవెన్యూ వస్తుంది టీమ్స్కి. సో ప్లేయర్కి ఇచ్చిన శాలరీ రిటర్న్లో చాలా స్మాల్. నెక్స్ట్, ఆక్షన్ సిస్టమ్ అండ్ బిడ్డింగ్ వార్. ఐపీఎల్ ఆక్షన్లో మల్టీ టీమ్స్ సేమ్ ప్లేయర్ని బిడ్ చేస్తాయి, ప్రైజ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇంకా ఎగ్జాంపుల్, 2 teams ఒకే ప్లేయర్ కోసం బిడ్డింగ్ వేస్తాయి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రైజ్ పెరిగిపోతుంది. ఈ సిస్టమ్ వల్ల ప్లేయర్స్కి కొన్ని కోట్లలో శాలరీస్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్, షార్ట్ కెరీర్, హైయర్ రిస్క్. క్రికెట్ కెరియర్ చాలా షార్ట్, మ్యాక్సిమం 10 to 15 years. ఇంజురీస్ ఎక్కువ, రిస్క్ ఆల్వేస్. కెరీర్ షార్ట్ కాబట్టి ప్లేయర్స్కి హై ఎర్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ శాలరీ వల్ల ఫ్యూచర్ లైఫ్ని సెక్యూర్ చేసుకుంటారు. నెక్స్ట్, గ్లోబల్ కంపారిజన్. వరల్డ్ స్పోర్ట్స్లో ఫుట్బాలర్స్, బాస్కెట్ బాలర్స్ వాళ్ళకి ఐపీఎల్ ప్లేయర్స్ కన్నా ఇంకా ఎక్కువ శాలరీస్ వస్తాయి. క్రికెట్ ఇండియాలో బిగ్గెస్ట్ స్పోర్ట్స్ కాబట్టి ప్లేయర్ శాలరీస్ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే ప్లేయర్స్కి కొన్ని కోట్లలో శాలరీస్ వస్తుంది. బికాజ్ హై స్కిల్, హై డిమాండ్, మ్యాసివ్ వ్యూవర్షిప్, బిజినెస్ రెవెన్యూ, బ్రాండ్ వాల్యూ. శాలరీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్, నాట్ చారిటీ. ప్లేయర్ వాల్యూ ఉన్నంత వరకు శాలరీ అతనికి తగ్గదు. మనం చూసేది మ్యాచ్, బ్యాక్గ్రౌండ్లో జరిగేది $1 billion ఆఫ్ బిజినెస్. సో ఇది గైస్ ఇవాళ వీడియో. నేను మీకు అన్ని వీడియోలు చాలా షార్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.